స్టార్ హీరోయిన్స్ ఎవరు తమ గత జీవితంలోని ప్రేమ వ్యవహారాలను, అదే విధంగా అప్పుడు జరిగిన బ్రేకప్ల గురించి ఓపెన్ గా మాట్లాడరు. అయితే ఏ విషయంలో అయినా ఎటువంటి దాపరికం మొహమాటం లేకుండా మాట్లాడే సమంత సిద్ధార్థ్ ప్రేమ బ్రేకప్ వ్యవహారాల గురించి కూడా మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడడం హాట్ టాపిక్ గా మారింది. ప్రముఖ ఎంటర్టైన్మెంట్ మ్యాగజైన్ సౌత్ స్కోప్ కు ఈ మధ్య సమంత ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత చాలా ఓపెన్ గా మాట్లాడింది. గతంలో తాను సిద్ధార్థ్ తో ప్రేమ వ్యవహారం నడిపిన విషయం, అదే విధంగా బ్రేకప్ అయిన విషయం, ఇలా అన్ని విషయాలు నాగ చైతన్యకు ఎటువంటి దాపరికాలు లేకుండా తాను చెప్పానని కామెంట్ చేసింది సమంత. అంతేకాకుండా గత కొంతకాలంగా తన జీవితంలో జరుగుతున్న ప్రతి మూమెంట్ లోనూ చైతు ఉన్నాడని చెబుతూ తనకు ప్రొఫెషనల్ గా పర్సనల్ గా ఇబ్బందులు ఎదురైనప్పుడు తనకు చైతన్య అండగా ఉన్నాడన్న విషయాన్ని బయటపెట్టింది సమంత. తన పాత రిలేషన్షిప్స్ మాత్రమే కాదు, నాగ చైతన్య పాత రిలేషన్షిప్ కూడా తనకు తెలుసు అని మరో ట్విస్ట్ ఇచ్చింది ఈ మాయలేడి. అంతేకాదు తమ ఇద్దరి జీవితాల్లో ఒకరికి ఒకరికి తెలియదంటూ ఏమీ లేదని మరో కామెంట్ చేసింది. దీనితో ఈ ఇంటర్వ్యూ చదివే వారికి మాత్రం సమంత మాజీ ప్రియుడు ఎవరు అన్నది తెలిసినా చైతు గతంలో ఎవరితో రిలేషన్షిప్ లో ఉన్నాడు అని అనుమానం కలగడం సహజం. ఏదేమైనా చాలా బోల్డ్ గా తన గత విషయాల గురించి ఎటువంటి దాపరికాలు లేకుండా సమంత మాట్లాడిన తీరు సౌత్ స్కోప్ మ్యాగజైన్ ఇంటర్వ్యూకు హైలైట్ గా నిలిచింది. చైతుతో తన పెళ్లి అయ్యేలోపు సమంత ఇంకా తన వ్యక్తిగత జీవితం గురించి ఎన్ని విషయాలు బయటపెడుతుందో చూడాలి. ప్రపంచంలో ప్రతి ప్రేమ కథ మధురంగా ఉంటుంది. మనది మనకు మరీ అద్భుతంగా ఉంటుంది. నా ఫీలింగ్స్ ఎక్స్ప్రెషన్స్ అన్ని పేపర్ మీద రాసి తనకి ఇస్తాను రా. అవసరమా రా ఇదంతా? ఇన్ఫాచ్యువేషన్ రా. రే, అమ్మాయిని చూసిన వెంటనే అలా